హలో అండి, వెల్కమ్ టు ఓల్డ్ స్టోరీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ రాజకుమార్తెలు దేవకన్య. ఒకరోజు ఉద్యానవనంలోకి విహారానికి వెళ్ళారు ముగ్గురు రాజకుమార్తెలు. ప్రకృతి సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన వారు, అబ్బా, ప్రకృతి ఎంత అందంగా ఉంది అనుకుంటూ సంతోషంగా తిరగసాగారు. ఇంతలో వారికి ఒక సందేహం వచ్చింది. అదేంటంటే, తమలో ఎవరి చేతులు బాగా అందంగా ఉన్నాయి అని, మిగతా ఇద్దరి కంటే నా చేతులే బాగున్నాయి అని ఒక అమ్మాయి, మరో అమ్మాయి కూడా మీ ఇద్దరి కంటే నా చేతులే బాగున్నాయి అని అంది. అలాగే మరో అమ్మాయి కూడా. అలా వారిలో వారు వాదించుకోసాగారు. ఇదంతా గమనించిన ఒక దేవకన్య ఒక భిక్షగత్తె వేషం ధరించి వారి వద్దకు వచ్చింది. చింపిరి జుట్టు, మసక బట్టలతో అందవికారంగా ఉన్న ఆ దేవకన్యను చూసిన రాజకుమార్తెలు అసహ్యంగా చూస్తూ పక్కకు వెళ్ళమని చీకొట్టారు. దానికి నొచ్చుకున్న ఆ భిక్షగత్తె అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎండ కారణంగా మాడిపోయిన ముఖంతో ఉన్న ఆ అమ్మాయికి దారిలో ఒక గుడిసె ఇంట్లో ఉన్న ఒక పేదామె ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టింది. పేదరాలైనప్పటికీ తనకు కడుపు నిండా అన్నం పెట్టినందుకు తృప్తి పొందిన మారువేషంలోని దేవకన్య ఆమెకు అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించింది. అంతే, వెంటనే ఆమె ఆశీర్వదించినట్టుగానే జరిగిపోయింది. దీన్నంతా కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నారు రాజకుమార్తెలు. భిక్షగత్తె రూపంలో దేవకన్య తన అసలు రూపంలోకి మారిపోయి రాజకుమార్తెల వద్దకు వచ్చింది. తోటివారికి సహాయపడేందుకు సిద్ధంగా ఉండే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు అని చెప్పి మాయమైపోయింది. దీంతో బుద్ధి తెచ్చుకున్న రాజకుమార్తెలు ఇక మీదట అలా ఉండకూడదని అనుకున్నారు. కాబట్టి పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఇతరులకు సహాయం చేయడంలోనే అందము, గొప్పతనము దాగి ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే మనస్సు, పేదవారికి దానం చేసే చేతులే గొప్పవని అర్థం తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.